లివర్ దేని వల్ల వస్తుంది, దీన్ని న్యాచురల్ గా మనం ఎలా ట్రీట్ చేసుకుంటాం? మేయో క్లినిక్, జాన్ హాప్కిన్సన్ రీసెర్చ్ ప్రకారము వాళ్ళు ఒక 3 steps న్యాచురల్ గా మీ ఫ్యాటీ లివర్ ని ఎలా ట్రీట్ చేయాలో చెప్పారు. సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి, లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో మీకు ఏ మాత్రం ఉపయోగకరమైంది అనిపిస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, ఫ్యాటీ లివర్ కి మూల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాని వలన వెయిట్ గెయిన్ అవ్వడం, దాని వలన లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, దాని వలన లివర్ స్కారింగ్ రావడం, ఫైబ్రోసిస్ రావడం, అదే ఫ్యాటీ లివర్ డిసీజ్. సో దానివల్ల మనిషి టాక్సిన్స్ అన్ని బాగా ఫ్లష్ అవుట్ అవ్వకపోవడం, అలసిపోవడం, ఇంకా తర్వాత ఆరోగ్యం చెడిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ట్రీట్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. స్టెప్ నెంబర్ 1, మెటబాలిక్ స్విచ్ అన్నమాట. అంటే మీ మెటబాలిజం ని స్విచ్ చేయాలన్నమాట. మీది ఏ వెయిట్ అన్నా కానివ్వండి, మీ వెయిట్ లో 10% కానీ తగ్గించారంటే ఇంకా లివర్ మీకు థ్యాంక్స్ చెప్తుంది. లివర్ కి ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే బాగా రీజనరేట్ చేసుకోగలదు. అంటే మీరు దానికి ఎంత హామ్ చేసినా ఒక్క అవకాశం ఇస్తే భలే హీల్ అవుద్ది అనమాట. అదే లివర్ యొక్క గొప్పతనం. మీరు మీ వెయిట్ లో 10% ఆఫ్ వెయిట్ ని రెడ్యూస్ చేసి గ్రాడ్యువల్ గా, పెద్దగా ఏం కాదు, మీరు 500 క్యాలరీల డెఫిసిట్, ఈ షుగరీ ఫుడ్స్ అవన్నీ తగ్గించి అలా చేశారనుకోండి, 10% తగ్గించారనుకోండి మీ వెయిట్, ఇమీడియట్ గా మీ లివర్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి ఇంకా లివర్ హీలింగ్ ఆల్రెడీ మొదలైపోద్ది. ఓన్లీ 10% వెయిట్ లాస్ కే. చూడండి ఎంత అద్భుతమో. వెయిట్ ఎలా జాగ్రత్తగా తగ్గించాలో ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్ లో మీరు పెడతాను. మీరు జాగ్రత్తగా ఫాలో అయిపోతే చాలా ఈజీ. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లివర్ కి ఇష్టమైన ఆహారం తినడం అన్నమాట. అది రెండో ఇంపార్టెంట్ పాయింట్. ఏ ఆహారం ఇష్టం? ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, మీ ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉంటే లైఫ్ అంత కలర్ఫుల్ గా ఉంటుంది. మీ ప్లేట్ 4 భాగాలు చేయడం, ఒక భాగం చక్కగా సలాడ్స్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్, ఒక భాగం ప్రోటీన్, ఒక భాగం పప్పు దినుసులు, ఒక భాగం ఏంచి కార్బ్స్. సో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ బీన్స్, బ్రాకలీ, బఠానీలు, ఆకుకూరలు భలే భలే ఇష్టం లివర్కి. వాల్నట్స్, హెల్దీ ఫ్యాట్స్ అన్నమాట, భలే ఇష్టం. ఇంకా చెప్పాలంటే చేదుగా ఉన్న కాయగూరలు అంటే ఏంటి? కాకరకాయ. కాకరకాయ అంటే లివర్కి చాలా ఇష్టం. అందుకే లివర్ డీటాక్స్ లో కాకరకాయ జ్యూస్ బాగా వాడతారనమాట. ఇలాంటి మంచి ఫుడ్స్ తిన్నారనుకోండి, అమ్మయ్య ఏంటి మంచిగా మంచి ఫుడ్ తింటున్నారని చెప్పి లివరు రిలాక్స్ అవుతుంది అనమాట. మూడో పాయింట్ ఏంటంటే లివర్ కి నచ్చని ఫుడ్ తినకూడదు. అవాయిడ్ సైలెంట్ కిల్లర్ ఫుడ్స్. అంటే యూజువలీ ఫ్రైడ్ ఫుడ్స్, పామ్ ఆయిల్, డాల్డా ఇవన్నీ లివర్ కి చాలా బర్డెన్ ఇస్తాయి. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి తెలుసు అంటే లివర్ కి నచ్చింది ఫ్రక్టోజ్ ఉన్న ఫుడ్స్. అంటే ఏంటి? ఈ సోడాస్, పెప్సీ, కోక్ ఇవన్నీ హైలీ డేంజరస్ అన్నమాట. తర్వాత ఈ మధ్యన 0 క్యాలరీ సోడాస్ వచ్చినాయి. అంటే ఇందులో క్యాలరీలు ఉండవు, ఇది మంచిది అనుకుని చక్కగా తాగుతారు. అందులో ఏంటి? ఆస్పార్టేమ్ అని ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుద్ది? ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బ్రెయిన్ దెబ్బతింటది, అన్ని రకాల మీకు మైగ్రేన్స్ వస్తాయి. సో ఏ రకంగా సోడా మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే ప్యాకేజ్ స్వీట్స్, మనం ఫ్రెష్ గా ఇంట్లో చేసుకున్న స్వీట్స్ కొంచెం డ్రైగా ఉంటాయి. అదే ప్యాకేజ్ లో అందంగా ప్యాకేజ్ చేసి ఉన్న స్వీట్స్ చూడండి మీరు, ప్రిజర్వేటివ్స్ ఉన్నవి, అది చాలా మంచిగా ఫ్రెష్ గా ఉన్నట్టు ఉంటాయి. తింటే లోపలికి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది, చాలా తీపిగా బాగుంటది అనమాట తినడానికి. ఇదేంటి అమ్మ చేసిన ఫుడ్ ఇంత బాగాలేదు అని అనుకుంటాం కదా, కానీ అమ్మ చేసిన ఫుడ్ కి చాలా వాల్యూ. దాని వాల్యూ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడే అర్థమవుద్ది. ఈ ప్యాకేజ్డ్వి అందంగా ఉంటాయి కానీ దాని వలన హై ఫ్రక్టోజ్ ఉంటుంది. మీరు ఇంగ్రీడియంట్స్ లో చూడండి, హై ఫ్రక్టోజ్ కానీ ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫుడ్స్ తినొద్దు. అండ్ తర్వాత ఫ్రక్టోజ్ ఉన్న డ్రింక్స్ ఇవన్నీ చాలా డేంజరస్. షుగర్ అంటే ఈ ఫ్రక్టోజ్ అన్నది ఈజీగా అబ్జర్వ్ చేసుకోలేము. సో లివర్ కి అత్యంత ఒత్తిడి పడుతుంది అనమాట. సో దయచేసి ఫ్రక్టోజ్ ఉన్న ఫుడ్స్ దయచేసి మానేయండి.
ఇంకా మీరు చూసుకున్నట్టయితే ఈ పిజ్జాలు బర్గర్లు చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి, కానీ అది లివర్కి అస్సలు మంచిది కాదు. మీరే గమనించండి, ఎప్పుడన్నా పిజ్జా బయటను వదిలేయండి, 24 గంటలు అది పాడవదు, దాని చుట్టూ ఈగలు కూడా రావు. అదే మీరు ఫ్రెష్ గా వండిన వంట బయట వదిలేయండి, నెక్స్ట్ రోజుకి వాసన వచ్చేస్తుంది, ఈగలు కూడా వస్తాయి. ఎందుకు? ఇది ఆర్గానిక్, రైతు పండించిన పంట బంగారం అన్నమాట. అలాంటి ఫుడ్ తినడానికి అదృష్టం ఉండాలి. ఈ పిజ్జా బర్గర్స్ ఫ్యాన్సీగా కనిపిస్తాయి, కానీ నిజంగా అవి మంచివి కాదు. ఇది నేను క్యాన్సర్ సిటీలో ఉంటున్నాను, మా ఊర్లో రైతు పండించిన కాయగూరలు చాలా కాస్ట్లీ, అంటే అది తినడానికి నిజంగా అదృష్టం అన్నమాట. మేము దానికి చాలా వాల్యూ ఇచ్చి మంచిగా ఆనందంతో తింటాం అనమాట. పిజ్జా బర్గర్ అంటే అసలు ఎవరు కూడా అంత లెక్క చేయరనమాట. సో దయచేసి ఈ ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించి చక్కగా ఆర్గానిక్ మంచి అమ్మ చేతి వంట మట్టు డెఫినెట్ గా తినండి, అది ఆరోగ్యానికి మంచిది. ఈ 3 స్టెప్స్ చేయడం వల్ల మీరు లివర్ని హీల్ చేస్తున్నారు. అన్నిటికన్నా ఇంకేం చేయాలి? పవర్ఫుల్ అన్నమాట. ఇవన్నిటితో పాటు 150 నిమిషాలు వారానికి, అంటే 20 నుంచి 30 నిమిషాలు రోజుకి బ్రిస్క్ ఎక్సర్సైజ్, అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ, డాన్సింగ్ కానీ, జంపింగ్ కానీ, మీకు ఇష్టం అంటే కొంచెం చెమట వచ్చి అట్లా అన్నమాట. మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ లివర్ చుట్టూ ఉన్న కొవ్వు కరిగి ఇంకా ఇంకా మీకు ఈజీ అయిపోద్ది ఫ్యాటీ లివర్. ఇలా 30 days ఛాలెంజ్ చేసుకొని ఇట్లా మీ వెయిట్ తగ్గించి లివర్ కి నచ్చే ఫుడ్స్ తిని, ఎస్పెషల్లీ కాకరకాయ అట్లాంటివి, తర్వాత చెడు ఫుడ్స్, ఈ ఫ్రక్టోజ్ ఉన్న ఫుడ్స్ మానేసి ఇట్లా మంచి జాగ్రత్త తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీ లివర్ మీకు థ్యాంక్స్ చెప్పి మీ ఫ్యాటీ లివర్ అన్నది రివర్స్ అవుతుంది. ఇదంతా అగైన్ రీసెర్చ్ ప్రూవెన్ బై మేయో క్లినిక్ అండ్ జాన్ హాప్కిన్సన్స్ రీసెర్చ్. మీరు ఇది చక్కగా పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ లివర్ ని కాపాడుకోండి. అగైన్ ఈ వీడియో మీకు ఏ రకంగా ఉపయోగకరమైంది అనిపించినా సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్.